సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతాడంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఈమె కూడా మర్డర్ అయి ఉంటుంది. మేము మా యొక్క అబ్జర్వేషన్స్ అన్నీ పరిశీలించిన మీదట తెలిసింది ఏంటంటే ఆమెను చంపి అతను కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయింటాడని మేము భావిస్తున్నాం. కేసు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించి కేసును త్వరితగతిన పరిశోధన చేసి ముగించడం జరుగుతుంది. శ్రీనివాసులు ఈస్ట్.